భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 15న ముంబైలో తొలి షోరూం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆటో ఇండస్ట్రీలో ప్రపంచంలోనే దిగ్గజ మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్లో తమ విక్రయాలు ప్రారంభించేందుకు ఆసక్తితో ఉన్నట్లు ఇటీవల మస్క్ వెల్లడించారు. ఇందులో భాగంగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లా షోరూంను ప్రారంభించేందుకు కంపెనీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ షోరూం కోసం ఇప్పటికే చైనా నుంచి ముంబైకి 5 వై మోడల్ కార్లు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ముంబైలో షోరూం కోసం 24,565 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల వేర్ హౌస్ను లోధా లాజిస్టిక్స్ పార్క్ నుంచి 5 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకుంది. మరోవైపు త్వరలోనే ఢిల్లీలోనూ మరో షోరూం ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి టెస్లా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడి భాగాలు కొనుగోలు చేయాలన్న షరతు పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమైంది. ఇక ఇటీవల ప్రధాని మోదీ యుఎస్ టూర్కు వెళ్లినప్పుడు మస్క్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎలక్ట్రిక్ కార్లపై సుంకాల అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో 34 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ సుంకాన్ని భారత్ తగ్గించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్లో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమమైంది.